ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవగారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ మరి ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే ఉప్పు లాంటి వాడే యోగి. అంటే ఇక్కడ మనం సముద్రంలో ఎప్పటి నుంచో ఉప్పు ఉంటుంది కదా. సముద్రం అంటేనే ఉప్పు. అయితే అది నీటిలో కలిసిపోయి ఉంటుంది. ఉప్పు అనేది మన కళ్ళకి ఏమీ కనిపించదు, నీటిలో కలిసిపోయి ఉంటుంది. మరి సూర్యుడు తన కిరణాలతో ఎప్పుడైతే ఆ నీటిని ఆరబెడతాడో అప్పుడు మాత్రమే అది తెల్లగా స్వచ్ఛంగా మనకు కనిపిస్తుంది. మరి అదేవిధంగా మానవుని లోపల కూడా జ్ఞానము, యోగశక్తి, ఆత్మ ప్రకాశము ఇవన్నీ సహజంగానే ఉంటాయి. ఎప్పుడైతే ఆ లోపల ఉన్నటువంటి ఈ ఆత్మ ప్రకాశం కానీ, జ్ఞానం కానీ, యోగశక్తి కానీ మొత్తము కప్పిపడి ఉంటాయి. ఎట్లా అంటే ఈ మనస్సు, మోహము, అవిద్య, అహంకారం అనే నీటిలో కలిసిపోయి ఉంటాయి. ఉప్పు ఎలాగైతే సముద్రంలో కలిసిపోయి ఉందో అలాగే ఈ మానవుడిలో ఉన్నటువంటి ఆత్మ తేజస్సు, జ్ఞానశక్తి ఇవన్నీ కూడా ఏమైనాయి, ఆ మనస్సులో అహంకారము, అవిద్య, అజ్ఞానంతో అజ్ఞానం అనే నీటిలో కరిగిపోయి ఉన్నాయి. మరి ఉప్పు చూస్తే మనకు చాలా తక్కువ రేటుకి వస్తుంది కదా. మనం తినే వస్తువులన్నింటిలో కంటే ఉప్పు చాలా తక్కువ రేటు. దాన్ని అంటే అసలు ఉప్పే కదా అంటారు. కానీ ఆ ఉప్పు లేనిది ఏ వంట మనకు రుచి అనదు. నువ్వు ఎన్ని రకాలుగా చేసినా ఉప్పు ఉంటేనే, ఉప్పు కాస్త తక్కువైనా కూడా మనకు ఏమనిపిస్తుంది, ఉప్పు తక్కువుందని చెప్పేస్తాం మనం. కొంచెం తక్కువున్నా ఉప్పు ఉంటేనే ఏ వంటకానికైనా రుచి అనేది ఉంటుంది. అలాగే యోగి కూడా చూస్తే మనం ఏమి గుర్తుపట్టం. అంటే అతనికి యోగి లక్షణాలు ఉన్నాయి, అతనిలో అంత జ్ఞానం ఉంది అనే విషయం మనమేమి బయట చూస్తే ఏమీ కనిపించదు. అంటే అతడు ఏ హంగులు, ఆర్భాటాలు లేకుండా జీవిస్తుంటాడు. అతని లోపల ఆత్మతేజం ఎంతో ఉంటుంది. అంటే ఒక ఫేస్ చూస్తే మాత్రం ఆ యొక్క వర్చస్సు అనేది నిగనిగలాడుతుంటుంది. అది గుర్తుపట్టొచ్చు. కానీ ఆయనలో ఉన్నటువంటి జ్ఞానము మనకు ఏమీ అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఉప్పు లాంటి యోగి కావాలి. ఉప్పు ఎలా అయితే మనకు కంటికి కనిపించదో అలాగే యోగి కూడా ఉప్పు లాంటి యోగి కావాలి. మరి ఉప్పు వంటకు రుచి ఇచ్చినట్టు యోగి సమాజానికి పవిత్రతను, ఆకర్షణను ఇస్తాడు. అంతే కదా. మరి యోగి మాటలు వింటే ఎవరైనా ఆకర్షితులు అవుతారు. ఊరి ప్రజలందరూ కూడా, మనం కూడా, ఊరి ప్రజలు ఒకటే కాదు, ఎవరైనా సరే యోగుల దగ్గర జ్ఞానం ఎవరైనా పంచేవారు ఉన్నారంటే మనం ఎంతో ఆకర్షితులం అవుతాం. మరి ఇక్కడ ఉప్పు వేసిన అటువంటి ఊరగాయలు ఎంతకాలమైనా చెడిపోవు కదా. అలాగే యోగి లక్షణాలతో ఉన్నటువంటి, యోగి లక్షణాలు కాదు, యోగిలా ఉన్న వ్యక్తి ఎవరైతే ఒక ఊర్లో ఉంటాడో ఆ ప్రాంతంలో మరి అందరూ చక్కగా జీవిస్తారు. అంటే అతని మాటను అనుసరించకుండా మనమేమీ చేయలేం. ఒక యోగి ఊర్లో ఉంటే కనుక ఆ ఊరు మారుతుంది, సమాజము మారుతుంది, ప్రపంచమే మారుతుంది మారాలనుకుంటే. అంతే కదా. మనం ఎంత చెప్పినా వినని వాళ్ళకి మనం ఏం చేయం. కానీ యోగి మాత్రం ఉంటే అవన్నీ ఆ జ్ఞానం చెప్తుంటే అలా చేస్తుంటాడు. మరి అలాగే ఉప్పు వల్ల మనం చేసే ఊరగాయలు ఏవైతే ఉంటాయో మనం ఏమంటారు, చేసే ఆహారం చెడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే ప్రతి సంవత్సరం మనం ఊరగాయలు పెట్టుకుంటాం. ఒక చింతకాయ చెట్టుని అనుకోండి, మామిడికాయలు అనుకోండి, ఏవైనా సరే ఏ కాలం వస్తే ఆ కాలం మనం
అన్నీ పెట్టుకుంటాం. మరి ఒక్కసారి పెట్టుకుంటే అవి సంవత్సరం మొత్తం నిల్వ ఉండేటట్లు చూస్తాం కదా! మరి దాంట్లో ఏమాత్రం ఉప్పు తక్కువున్నా మనకు అప్పుడే బూజు పట్టిపోతుంది. అవునా కాదా? అట్లా ఉప్పుకు అంత విలువ ఉంది. మరి యోగి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మనకు హింసలు, దౌర్జన్యాలు జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే యోగి ఏది తప్పో, ఏది కరెక్టు చెప్తుంటారు. వాళ్ళ మాట జ్ఞానవంతమైన ఆ శక్తితో ఉన్నటువంటి మాటలు అందరూ వినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కాబట్టి మనం యోగులం. అయితే మనలో కూడా ఎలాంటి చెడు చేరదు. మన చుట్టూ కూడా ఉన్న వారిలో చెడు కలగకుండా మనం చూడటానికి చూస్తాం. ఎప్పుడు మనం యోగులమైతే. చూడండి మరి యోగికి ఉదాహరణగా ఒక సువాసవంతమైనటువంటి అగరబత్తి ఉందనుకోండి. ఆ అగరబత్తిని మనం వెలిగించాం. వెలిగిస్తే ఆ గది మొత్తం ఏమవుతుంది? ఎంతో సువాసన భరితం అవుతుంది. ఎంతసేపు ఉంటుంది ఆ సువాసన? ఆ అగరబత్తి వెలిగినంత సేపే ఉంటుంది. తర్వాత ఆ వాసన పోతుంది. కొంచెం సేపే ఉంటుంది. మళ్ళీ వెలిగిస్తేనే ఆ యొక్క వాసన అనేది నీకు వస్తుంది. అదే ఉప్పు ఉందనుకోండి, ఒక వంటలో ఒకసారి ఏస్తాం. మళ్ళీ మళ్ళీ ఏయడానికి అవకాశం ఉందా? ఆ అగరబత్తి వెలిగించేటట్లు మళ్ళీ ఉప్పు వేస్తే ఆ కూర మన చేతికొస్తుందా? అంటే ససేమిరా రాదు. కానీ ఒక్కసారి ఏస్తేనే అంత రుచి వస్తుంది. మరి అట్లాగే మనకున్న ధనం కానీ, అధికారం కానీ, పదవి కానీ ఇవి శాశ్వతంగా ఉంటాయా? ఉండవు. కొంతకాలమైతే అవి కూడా క్షీణిస్తాయి. పోతున్నాయి కదా! ధనము తరిగేదే. తరిగేదంటే మనం వినియోగించుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అంతే కదా! అధికారం కొన్ని రోజులే. పదవి కొన్ని రోజులే. అది మనం ఉంచుకున్నన్ని రోజులే ఉంటుంది. మరి ధనం ఎందుకు కొంత అంటే తరిగిపోతుందంటే, దాన్ని మనం వినియోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంతే కదా! దాన్ని మంచి కార్యాలకు వినియోగించుకుంటూ దానము, ధర్మాలు చేస్తుంటే ధనము మనకు ఇంతింతై వటుడింతై అన్నట్లు మన పత్రి గారు చెప్పినట్లు పంచితే పెంచబడుతుందన్నట్లు అది మనకెంతో గొప్పగా పెరుగుతుంది. మనం అదే ఆ ధనాన్ని అహంకారంతో దౌర్జన్యపు పనులకు వినియోగించుకుంటే ఆ ధనం కూడా మన దగ్గర నిలవదు. అందుకే ధనం కూడా కొంతకాలమే అని చెప్పి చెప్తున్నాను. అంతేకాని అది మంచిగా వినియోగించుకుంటే ఆ ధనం మనకు ఇంకా ఇంకా ఉపయోగపడుతుంది. కానీ ఈ ధనం ఎంత సంపాదించినా మనకు తృప్తి అనేది ఉండదు. ఎంత సంపాదించినా ఇంకా కావాలి, కావాలనేదే ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ అదే యోగులైనటువంటి వాళ్ళు ఉంటే గనక వాళ్ళకున్నటువంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఉన్నంత కాలమే కాదు, వాళ్ళు ఈ భూమి మీద నుంచి నిష్క్రమించినా కూడా మనం వాళ్ళని ఎప్పటికీ గుర్తు చేసుకుంటాం. అవునా కాదా? మరి ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి, రమణ మహర్షి, స్వామి వివేకానంద, మహావతార్ బాబాజీ, చివటం అమ్మ, మన పత్రిజీ, మన పత్రిజీ అంటే నిన్న మొన్న అనుకోవచ్చు. కానీ వీళ్ళ యుగ యుగాల నుంచి ఉన్నటువంటి ఎంతోమంది యోగులు మనం ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాం. మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం? వాళ్ళు చెప్పిన సత్సంగాలను, ఆ యొక్క కథలను అనుకోండి, ఇంకేమైనా వాళ్ళు విలువైన సమాచారాన్ని ఇచ్చారు కాబట్టి మనం వాటన్నిటినీ ఇప్పటి వరకు సేకరిస్తున్నాం కదా! మరి మనకెక్కడ ఇంతటి జ్ఞానం? వాళ్ళిచ్చిన జ్ఞానం ద్వారానే మనము చెప్పుకుంటున్నాం. కాబట్టి యోగి అనేవాడు ఎప్పటికీ నిష్క్రమించడు. అతడు నిష్క్రమించినా, అతడు చెప్పిన మాటలనుకోండి, సద్గ్రంథాలనుకోండి, విలువైన సమాచారం శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోతుంది. అట్లాగే ఒక ఊర్లో ఇద్దరు వ్యక్తులు ఉండేవాళ్ళంట. ఒకడు ధనవంతుడు, అధికారవంతుడు, ఎంతో గొప్పవాడు. మరి ఒకడు సాధారణ వ్యక్తి. అయితే ఈ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి, ధనమున్న వ్యక్తిలో ఇంకా ఏమన్నా కొదవ ఉంటుందా?
ఫర్నిచర్ కానీ, హంగులు, ఆర్భాటాలు, ఆ గౌరవము, ఆ పలుకుబడి, ఆ తేజస్సు. తేజస్సు అంటే అధికార గర్వం, ఆ డబ్బున్న అహంకారం. ఎన్నో రకరకాలుగా ఉంటుంది. మరి ఆయనను చూసే ఎంతోమంది గౌరవించేవారు. ఆ డబ్బును చూస్తే కొంతమందికి భయం కూడా ఉండేది కదా! అందరూ అలా భయపడారు. మరి ఇంకొక వ్యక్తి సాధారణ వ్యక్తి అని చెప్పుకున్నాం కదా! అతడికి ఎంతో జ్ఞానం ఉంది. కానీ ఆయనకి ఏ అధికార బలం లేదు. ఒక జ్ఞానం ఒకటే ఉంది. కొంతకాలం గడిచిన తర్వాత ఈ ధనవంతుడు తనకున్న డబ్బుతో, అహంకారంతో ఏం చేశాడు? ఆ విలాసాలకు, వినోదాలకు తన యొక్క డబ్బును వినియోగించుకోడు. మనం ఇందాక చెప్పుకున్నామే ధనం గురించి. అలా ఆ ధనమంతా నీరు కారిపోయినట్లు ఖర్చయిపోయిందంట. హ్మ్. అతడికేం మిగిలింది చివరికి? తనొక్కడే మిగిలాడు. తనకున్న పేరు లేదు, ధనము లేదు, పలుకుబడి లేదు, హంగులు, ఆర్భాటాలు లేవు. మానసికంగా ఎంతో కుంగిపోయాడంట. అదే సాధారణ వ్యక్తి ఉన్నాడని చెప్పుకున్నామే. అతడికి ఏమి లేదు. హంగులు, ఆర్భాటాలు లేవు. అధికారము లేదు. ఏమి లేదు. కేవలం జ్ఞానం మాత్రమే ఉంది. ఆ ఉన్న జ్ఞానాన్ని తన యొక్క గ్రామ ప్రజలకు పంచడం ద్వారా అతడు ఎంతో గొప్ప వ్యక్తి అయ్యాడు. ఆయనను పదే పదే అందరూ గుర్తు చేసుకోవడము, ఆయన దగ్గరికి పోవడము, ఇవన్నీ జరిగాయి. మరి ఇక్కడ ఎవరు గొప్పవాడు? ధనమున్నవాడు గొప్పవాడా? జ్ఞానమున్నవాడు గొప్పవాడా? అంటే ధనమున్నవాడే గొప్పవాడు. అయితే ఇక్కడ మరి ధనం, అధికారం మాత్రం తాత్కాలికం. అంతే కదా! ధనం కొన్ని రోజులే. నువ్వెంత సంపాదించినా నీకక్కడ తృప్తి లేదు. అహంకారంతో విర్రవీగుతున్నావు. అధికారము 10 ఉన్నన్ని రోజులే నీకు విలువ. 10 ఈరోజు ఒక ముఖ్యమంత్రి పదవి ఉంది. తీసుకున్నావు. చేశావు. ఒక 5 ఏళ్లో గ్రామ సర్పంచ్ ఏదో ఒక పదవి తీసుకొని చేశావు. ఎన్ని రోజులుంటుంది ఆ పదవి? 5 సంవత్సరాలు. అవునా? 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పోటీ పెడితే నువ్వు గెలవచ్చు, గెలవకపోవచ్చు. గెలిస్తే ఓకే. గెలవకపోతే నీ పదవి అక్కడితో అయిపోతుంది. అందుకే ఇక్కడ ధనము కానీ, అధికారము కానీ తాత్కాలికం. కానీ యోగి జీవితం మాత్రం ఆనందమయం. కదా! ఎప్పుడు అక్కడికి ఇంక ఏమి తిరుగుండదు. అతడు ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా ఏమీ లేదు. ఒకేలా జీవిస్తుంటాడు. అంటే ఇక్కడ సముద్రపు నీటిలో ఉప్పు దాగి ఉన్నట్లు మనిషి లోపల జ్ఞానం దాగి ఉంటుంది. సముద్రం నీటిని మనం ఆరబెడితే ఉప్పు ఎలా బయటికి వస్తుందో, మానవుడు ధ్యానం చేస్తే ఆ మనస్సు ద్వారా ఆ జ్ఞానం అనేది బయటికి వస్తుంది. అందుకే ఉప్పు లాంటి వాడు యోగి అని చెప్పడం జరిగింది. మరి ఉప్పు లాంటి యోగిలా అవ్వాలంటే ఏం చేయాలి మనం? ఈ మనసునుంచాలంటే ఎవ్వరైనా సరే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరూ ఉప్పు లాంటి యోగులే అవుతారు. కాబట్టి అందరూ ధ్యానం చేయాలి. ధ్యానం చేసి ఉప్పు లాంటి సుగుణాలు మనం సంపాదించుకోవాలి. ఒక యోగుల్లా తయారు కావాలి. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి అందరూ ధ్యానంలో కూర్చుందాం. శ్వాసపై ధ్యాస.